ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడిపోయాయి. దీంతో రవాణా స్తంభించింది. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు కరెంటు కట్ అయింది. నిన్న వరద నీటిలో 100 గొర్రెలు కొట్టుకుపోయాయి. వరదలోనే కార్లు, బైకులు చిక్కుకున్నాయి. అయితే వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రైతులు కూలీలను కాపాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాల్ని వరద ముంచెత్తింది. వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడిపోయాయి. దీంతో రవాణా స్తంభించింది. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు కరెంటు కట్ అయింది. నిన్న వరద నీటిలో 100 గొర్రెలు కొట్టుకుపోయాయి. వరదల్లోనే కార్లు, బైకులు చిక్కుకున్నాయి. అయితే వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. రైతులు కూలీల్ని కాపాడారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. యశోద అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామం, అదేవిధంగా గుమ్మడిపల్లి వాగు వద్ద చూసుకున్నట్లయితే ఇక్కడ వాగు ఉప్పొంగటంతో ఇక్కడ దాదాపుగా అన్ని చోట్ల కూడా వాగు ఊళ్లలోకి ప్రవహించింది. దాంతోపాటుగా అనేక గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది. అయితే నిన్న చూసుకున్నట్లయితే గ్రామంలో అన్ని చోట్ల కూడా నీళ్లు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మనం చూడొచ్చు, ప్రస్తుతం ఎక్కడైతే నారాయణపురం అదేవిధంగా గుమ్మడిపల్లి వాగు ఉందో ఆ లొకేషన్లో ఉన్నాం. ఆ లొకేషన్లో ఉంది అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాలు మనం ఇక్కడ ప్రజలతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా విషాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరి ఇంట్లలో కూడా వాళ్ళు ఉండలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు నేను నిలబడి ఉన్న ఈ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్లో ఇసుక మేటలు ఏ విధంగా ఏర్పడ్డాయో, ఇది ఒక వరి నాటిన పొలం. ఇది వరి నాటిన పొలంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. ఇక్కడ నిలబడితే కూడా ఎవరు నిలబడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్ల పరిస్థితి కూడా చూడొచ్చు. రోడ్లలో కనీసం ఇటు 2 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రోడ్ల నుంచి రోజు రవాణా సాగిస్తూ ఉంటారు. అటు ఆంధ్రాకి అదేవిధంగా తెలంగాణకు మధ్యన ఉన్న గ్రామం ఇది. గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ గా వాడేది డాంబర్ రోడ్. ఇది డాంబర్ రోడ్ల పరిస్థితి ఇలా చూడొచ్చు. కంకర్ తేలిపోయి ఉంది. మొత్తం ఇక్కడ ఎక్కడికక్కడ గుంటలు పడిపోవడం జరిగింది. అయితే రాత్రిపూట వేళల్లో అయితే ఎవరు ఇటు రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రత్యేకించి ఇటు విద్యార్థులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. విద్యార్థులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక్కడ అన్ని ఇప్పుడు పక్కనున్న కొబ్బరి చెట్లు ఏదైతే వాళ్ళు పొలాల్లో ఉన్నాయో ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆ స్థాయిలో వర్షం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని తాటి చెట్లు కూడా కూలిపోవడం జరిగింది. ఆ తాటి చెట్లు కూడా నేలవాలాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వాగు వచ్చింది అనేది అర్థమవుతా ఉంది. ఎగువన బుట్టాయిగూడెంలో దాదాపుగా 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో దిగువన ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ఎక్కువగా వరద పోటెత్తింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఇప్పుడు అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి వద్ద ఉన్న పెదవాగు, ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. అయితే దీనికి రిజర్వాయర్కి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. అయితే భారీగా ఇన్ఫ్లో రావడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రవాణా వ్యవస్థ కూడా ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ విజువల్స్లో చూపిస్తున్నాం, చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏ సమయంలో అయితే గేట్లు ఎత్తాల్సి ఉంటుందో ఆ సమయంలో గేట్లు ఎత్తకపోవడం కారణం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టుగా స్థానికంగా ఉన్న ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న దాదాపుగా ఒక 20 మంది రైతులు, అదేవిధంగా ఒక 5గురు ఇక్కడి నుంచి రవాణా సాగించేవారు, అదేవిధంగా మరికొందరు చిక్కుకోవడం జరిగింది. వాళ్ళందరినీ రెస్క్యూ చేసి నిన్న తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యి సీఎంఓ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. అలర్ట్ అయిన తర్వాత వాళ్ళందరినీ ఎక్కడికక్కడ వారి స్వస్థలాలకు చేర్చించడం జరిగింది. అయితే దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ఈ అశ్వారావుపేట వ్యాప్తంగా కూడా వర్షం ఇంకా పడుతూనే ఉంది. అయితే వర్షం నిన్న 11.3 సెంటీమీటర్ల వర్షం అనేది నమోదు కావటం, అదేవిధంగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అశ్వారావుపేటకు ఎప్పుడు లేని విధంగా వరద పోటెత్తుతూ ఉంది. దాని కారణంగా అటు ఆంధ్ర విలేజెస్, ఇటు తెలంగాణ విలేజెస్ అన్ని కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అయితే తెలంగాణలో ఉంది, కానీ దాని ఆయకట్టు అదేవిధంగా సాగు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడ అన్ని పొలాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని 10 గ్రామాలు, అదేవిధంగా ఆంధ్రాలోని 10 గ్రామాలు అన్ని కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి వాళ్ళని మైదాన ప్రాంతానికి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. అయితే ఎంత పెద్ద పెద్ద స్తంభాలు, ఈ స్తంభాలన్నీ కూడా నేలవాలాయి. దాని కారణంగా ఇక్కడ కరెంటు కూడా లేకుండా ఉంది. అయితే నిన్నటి నుంచి వాళ్ళు చీకట్లో మగ్గుతున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరినీ
ఇప్పుడు కరెంట్ రావాలంటే మళ్ళీ దాదాపుగా ఒక 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదంతా వరద తగ్గిన తర్వాత మళ్ళీ కరెంటు స్తంభాలు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరెంట్ సప్లై వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడ తాగునీరు కూడా లేని పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులు ఇంకా ఉదయం నుంచి అయితే ఎవరు కనిపించడం లేదు. ఇంకా అధికారుల బృందం ఇక్కడికి చేరుకోలేదు. నిన్న వచ్చి కొంత సహాయక చర్యలు చేపట్టిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అధికారుల రాక కోసం ఇక్కడున్న గ్రామస్తులు అదేవిధంగా ఇక్కడున్న వ్యవసాయదారులందరూ కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే నాట్లు వేసి ఉన్నారో నాట్లు వేసి ఉన్న రైతులందరూ కూడా మొత్తం వాళ్ళ నారంతా కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అయితే ప్రస్తుతం గ్రామాలలో అన్ని చోట్ల కూడా బురదమయంగా ఉంది. బురద కూడా అది కూడా ఎలాగంటే దాదాపుగా అసలు నడిచే పరిస్థితి కూడా లేదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కనీసం బయట మైదాన ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్లు కూడా బాగలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇక్కడ అడుగడుగున కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రోడ్ల వల్లనే ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒకవేళ అర్ధరాత్రి బయటికి వెళ్ళాలి అంటే రోడ్డు బాగాలేదు. ఒకవేళ ఈ రోడ్డు ఎలా ఉందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. రోడ్లో ఒకవేళ వెళ్తే ఎక్కడ గుంటుందో ఎక్కడ వాగుందో అర్థం కాకుండా ఉంది. కాబట్టి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. యశోద, ఇక్కడ రోడ్డు పైకి చూడటానికి బాగానే ఉన్నా కానీ లోపల మొత్తం డొల్లగా ఉంది. ఒకవేళ అడుగు పెడితే లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అట్లా 2-3 వాహనాలు కూడా ఇప్పుడు పడిపోవడం చెంది మా కళ్ళ ముందే. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షంలోనే మనం ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని కూడా చూపిస్తా ఉన్నాం. పక్కనున్న పొలాల్లో చూడొచ్చు ఇసుక మేటలు ఏ విధంగా ఏర్పడ్డాయో. ఇదే విధంగా ఎక్కడైతే దాదాపుగా ఈ 20 గ్రామాలు ఉన్నాయో ఈ 20 గ్రామాల రైతుల పొలాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి అధికారుల బృందం త్వరతగిన వచ్చి సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. యశోద.